వనవాసంలో ఉన్న పాండవుల ఇంటికి భోజనానికి రమ్మని నకులుడు శ్రీకృష్ణుడిని ఆహ్వానించాడు. కానీ శ్రీకృష్ణుడు అందుకు నిరాకరించాడు. దాంతో శ్రీకృష్ణుడికి ఇష్టమైన వారు పిలిస్తేనే వస్తాడని అర్జునుడు వెళ్ళి శ్రీకృష్ణుడిని ఆహ్వానిస్తాడు. తనకి వీలు పడదని శ్రీకృష్ణుడు చెప్పడంతో అర్జునుడు అక్కడి నుండి వచ్చేశాడు. శ్రీకృష్ణుడిని ఆహ్వానించే బాధ్యత భీముడు తీసుకొని శ్రీకృష్ణుడి కోసం విందు ఏర్పాట్లు చేయమని భీముడు ద్రౌపదితో చెప్పాడు. మేమందరం పొద్దున్నే లేచి శ్రీకృష్ణుని ప్రార్థిస్తాం, కానీ నువ్వు మాత్రం పొద్దు వచ్చిన తర్వాత ఎప్పుడుకో నిద్రలెగుస్తావు. మేము పిలిస్తే రాని శ్రీకృష్ణుడు నువ్వు పిలిస్తే వస్తాడా అంటూ ద్రౌపదితో సహా మిగిలిన పాండవులందరూ కూడా గట్టిగా నవ్వారు. దాంతో భీముడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా వెంట రాకపోతే నీ చేతిలో ఉన్న సుదర్శన చక్రం నా తలను 1000 ముక్కలు చేస్తుంది అని భీముడు శపథం చేయడంతో భీముడిని రక్షించడానికి శ్రీకృష్ణుడు పాండవులింటికి వెళ్తాడు. తర్వాత విషయాన్నంతా తెలుసుకొని పాండవులు పగలబడి నవ్వుతారు. జై శ్రీకృష్ణ.